నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా మోడీ కేబినెట్లో చేరతారా ఓ విదేశీ ప్రతినిధి నుంచి వచ్చిన ప్రశ్న ఇది ప్రస్తుతం సీఎం చంద్రబాబు తావోస్ పర్యటనలో ఉన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు 4 రోజుల క్రిందట మంత్రులు నారా లోకేష్ భరత్ తదితరులతో కూడిన బృందం తావోస్ వెళ్ళింది అక్కడ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు జరుపుతున్నారు ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల మార్గాలను అంశాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రవాసాంధ్రులతో సైతం ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇక గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని కానీ అదే సమయంలో మాతృ రాష్ట్రానికి కూడా సహాయపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు అయితే బ్లూంబెర్గ్ ప్రతినిధి ఒకరు విచిత్రమైన ప్రశ్న వేశారు చంద్రబాబుకి మోడీ కేబినెట్లో చేరతారా అంటూ ప్రశ్న వేశారు అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఈ ప్రశ్న సింక్ అయింది లోకేష్ కు రాష్ట్ర పాలనా పగ్గాలను అప్పగించి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్నది కొత్త చర్చకు దారితీసింది అయితే దీనిని ముందే గ్రహించిన చంద్రబాబు తనదైన రీతిలో సమాధానం చెప్పారు చంద్రబాబు అప్పటికప్పుడు స్పష్టత ఇవ్వకుంటే మాత్రం దీనిపై మరింత దుమారం రేగే అవకాశం ఉండేది ఈ దేశానికి 3వ ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ ఆయన చంద్రబాబు కంటే జూనియర్ అయితే చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేత ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాల సారథిగా కూడా ఉండేవారు 1995లో చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు కానీ అదే సమయంలో ప్రధాని మోదీ బీజేపీలో సాధారణ నేత అటు తర్వాత గుజరాత్లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో చంద్రబాబు చేరడం అనేది ఊహాజనిత ప్రశ్న అది లేవనెత్తింది ఒక విదేశీ ప్రతినిధి అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ కు ఏపీ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలన్న డిమాండ్ వివాదానికి దారితీసింది అయితే అంతర్జాతీయ సదస్సు సమయంలో ఉండగా ఇదే తరహా అంశాన్ని తెరపైకి తెచ్చారు మంత్రి టీజీ భరత్ లోకేష్ ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఇది ఇంకా దుమారానికి దారితీసింది సరిగ్గా ఇదే సమయంలో ఒక విదేశీ ప్రతినిధి కేంద్ర కేబినెట్ లోకి వెళ్ళవచ్చు కదా అని చంద్రబాబును అడగడం ద్వారా ఇంకా అనేక రకాల అనుమానాలు వచ్చేలా చిన్నపాటి ప్రశ్న వేశారు అయితే దానికి ఆదిలోనే ఆన్సర్ చెప్పారు చంద్రబాబు తన దృష్టి అంతా వైసీపీ పైనేనని తేల్చి చెప్పారు తనకు ఇంకా రాజకీయ అసలు లేవని కూడా చెప్పుకొచ్చారు మొత్తానికైతే చంద్రబాబు ఆదిలోనే ఒక వివాదాన్ని తుంచేశారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి